నిన్న మొన్నటి వరకు బ్రదర్స్ ఇద్దరిని వైసీపీ రాజకీయ శత్రువులుగా భావించింది. కానీ ఇప్పుడు రూట్ మార్చింది. తమ్ముడితో రాజకీయ వివాదం కొనసాగిస్తోంది. అన్నయ్యతో మాత్రం స్నేహం అంటోంది. పక్కా పొలిటికల్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారు జగన్. చిరు భుజాలపై తుపాకీ ఎక్కుపెట్టి పవన్ ను రాజకీయంగా షూట్ చేసే ప్రయత్నం చేస్తోంది. అందుకు అధికార నేతలు ఆయుధాలు అందిస్తుంటే వాటిని సక్సెస్ఫుల్ గా అనుకూలంగా మలుచుకుంటోంది ఫ్యాన్ పార్టీ. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే బాలయ్య చేసిన కామెంట్లను తమ రాజకీయ మైలేజ్ పెంచుకునేందుకు వాడుకుంటున్నారు వైసీపీ లీడర్లు. పవన్తో కయ్యం, చిరుతో స్నేహం. అంతు చిక్కని జగన్ వ్యూహం. మెగా ఫ్యామిలీలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానిపై టీడీపీ, జనసేన పార్టీలు తీవ్ర రాజకీయ విమర్శలు చేశాయి. వైసీపీ చేసిన ప్రతి పనిలోనూ తమకు రాజకీయంగా పనికొచ్చే అంశాన్ని హైలైట్ చేసేవి. సినిమా రంగానికి చెందినవి అదే రాజకీయ ఎత్తుగడలు కొనసాగించాయి. అందుకు చిరంజీవి లాంటి అగ్ర నటుడిని కూడా అస్త్రంగా మలుచుకున్నాయి. చిరంజీవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు. అయినా వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి మెగాస్టార్ జగన్ తో సన్నిహితంగా ఉన్నారు. సైరా సినిమాకి రాయితీల విషయంలో చిరంజీవి కుటుంబ సభ్యులతో కలిసి నాడు సీఎంతో భేటీ అయ్యారు. అటు జగన్ కూడా చిరు విషయంలో ఎక్కడ ఆయన గౌరవాన్ని తగ్గించలేదు. దీనికి కారణం లేకపోదు. పవన్ కళ్యాణ్ ను వైసీపీ రాజకీయంగా శత్రువుగా భావించింది. కానీ చిరంజీవిని మాత్రం తెలుగు సినీ పరిశ్రమ అగ్రనటుడిగా ఆయనకు కావలసిన గౌరవం ఇచ్చింది. పవన్ తో జగన్ కు ఉన్న రాజకీయ శత్రుత్వమే చిరంజీవికి ప్రాధాన్యం ఇవ్వడానికి కారణమనే చర్చ అప్పట్లో గట్టిగానే నడిచింది. ఒకవైపు జగన్, చిరంజీవి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నా జనసేన మాత్రం రాజకీయ విమర్శలు ఎక్కడా ఆపలేదు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై ప్రముఖ నటుడు చిరంజీవి ఆధ్వర్యంలో పలువురు అగ్రనేతలు, నిర్మాతలు ఆయనతో సమావేశమయ్యారు. సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అందుకు నాటి సీఎం కూడా సానుకూలంగా స్పందించారు. కానీ ఆ సమావేశాన్ని ప్రతిపక్షంలో టీడీపీ, జనసేనలకు రాజకీయ విమర్శలకు అస్త్రంగా మార్చుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్లను అవమానించారు అనేది అందులో ప్రధాన విమర్శ. మరోవైపు చిరంజీవి లాంటి అగ్రనటుడు కూడా జగన్ ముందు చేతులు జోడించి తమ సమస్యలపై అర్థించే పరిస్థితి తీసుకువచ్చారని, ఆయన్ను అవమానించారని పవన్ అనేక సందర్భాల్లో విమర్శలు చేశారు. ఆ పొలిటికల్ కామెంట్స్ వైసీపీపై తీవ్ర ప్రభావం చూపాయి. చిరంజీవి కూడా ఎప్పుడూ తనను జగన్ అవమానించేలా వ్యవహరించలేదని ఎన్నికల ముందు వరకు బహిరంగంగా చెప్పలేదు. దీంతో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు ప్రజల మనసుల్లోకి బలంగా వెళ్లాయి. చిరంజీవి అభిమానులు కూడా జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచుకున్నారు. చిరంజీవిని నాటి సీఎం జగన్ అన్ని విధాలా గౌరవించినా కూడా ఎక్కడా ఈ విషయం చెప్పకపోవడంపై వైసీపీ నేతలు సైతం ఆయన్ని తమకు విరోధిగా చూశారు. దీనికి తోడు ఎన్నికల ముందు అనకాపల్లి నుంచి బీజేపీ ఎంపీగా పోటీ చేసిన సీఎం రమేష్, యలమంచిలి నుంచి జనసేన తరపున పోటీ చేసిన పంచకర్ల రమేష్లు చిరంజీవిని కలిసి మద్దతు అడిగారు. అందుకు ఆయన కూడా సానుకూలంగా స్పందించి వారిని గౌరవించాలని కోరారు. దీంతో చిరుపై వైసీపీ నేతలు మరింత అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జగన్తో సన్నిహితంగా ఉంటూ తన సినిమాలకు కావలసిన అన్ని రాయితీలు పొంది తీరా ఎన్నికల నాటికి తమ్ముడు పవన్ కోసం పనిచేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిన్న మొన్నటి వరకు చిరు విషయంలో వైసీపీ అదే వైఖరితో ఉంది. అయితే తాజాగా టీడీపీ ఎమ్మెల్యే చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో చిరంజీవి కూడా బాలయ్య వ్యాఖ్యలకు కౌంటర్ బహిరంగ లేఖ రాశారు. అందులో జగన్ ప్రభుత్వంలో తమకు ఎలాంటి అవమానాలు జరగలేదని ఆయన మొదటిసారి క్లారిటీ ఇచ్చారు. దీంతో ఈ లేఖను వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకునే పని ఉంది. చిరంజీవి ఆ లేఖ ఏదో ముందే రాసి ఉంటే బాగుండేది. మాజీ మంత్రి పేర్ని నాని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా చిరంజీవి వాస్తవం చెప్పడాన్ని స్వాగతిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి ఎవడు అంటూ చేసిన వ్యాఖ్యలను ఖండించారు వైసీపీ లీడర్లు. మెగాస్టార్ కు బాసటగా నిలుస్తున్నారు. చిరంజీవి ప్రముఖ నటుడే కాదు, మాజీ కేంద్ర మంత్రి కూడా అని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ గుర్తు చేశారు. అలాంటి చిరంజీవిని ఉద్దేశించి బాలయ్య అలా మాట్లాడతారా అంటూ ఫైర్ అయ్యారు. భవిష్యత్తులో చిరుపై నోరు జరితే పరిస్థితి వేరేలా ఉంటుందంటూ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హెచ్చరించారు. ఇంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని మాజీ మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. ఇలా వరుసపెట్టి వైసీపీ నేతలు జై చిరంజీవి అంటున్నారు. అయితే అసెంబ్లీ వేదికగా అన్నయ్య చిరంజీవిని అవమానించేలా బాలకృష్ణ మాట్లాడినా డిప్యూటీ సీఎం పవన్ నోరు తెరవరా అని ప్రశ్నిస్తున్నారు.
చిరంజీవిని ఉన్న పళాన వైసీపీ నేతలు వెనకేసుకు రావడం వెనక రాజకీయ భవిష్యత్తు ప్రయోజనాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. చిరంజీవికి సినిమా పరంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. గత ఎన్నికల్లో వారిలో మెజార్టీ అభిమానులు జనసేన టీడీపీ కూటమికి మద్దతుగా నిలిచారు. దీనికి తోడు రాష్ట్రంలో బలమైన ఒక సామాజిక వర్గం కూడా ఆయనకు బాసటగా నిలుస్తూ ఉంది. గత ఎన్నికల్లో చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్కి సామాజిక వర్గం నుండి భారీగా ఓట్లు పోలయ్యాయి. ఈ పరిణామాలు కూడా వైసీపీకి నష్టం చేశాయి. దీంతో వచ్చే ఎన్నికల నాటికి చిరు అభిమానుల్లో కొంతమందిని అయినా తమ వైపు తిప్పుకుంటే రాజకీయంగా మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు వైసీపీ నేతలు. అలా జరగాలి అంటే కేవలం మెగాస్టార్ కు మద్దతుగా నిలిస్తే సరిపోదు. చిరంజీవికి జరిగిన అవమానంపై పవన్ స్పందించడం లేదనే విషయాన్ని కూడా హైలైట్ చేయాలి. ఇదే వైసీపీ వ్యూహం. అదే పనిలో ఉన్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. మరి చిరు అభిమానులు పవన్ కు షాక్ ఇచ్చి జగన్ కు జై కొడతారా లేదా అనేది చూడాలి.